ఐపీఎల్ 2026 ఆప్షన్ నవంబర్ 15న జరగబోతుంది. దీనిలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ట్రేడ్ జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిన విధంగానే రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ కు సంజు శాంసన్ కోసం ట్రేడ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దానికి బదులుగా రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ కోసం ట్రేడింగ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ను రవీంద్ర జడేజాతో పాటు డెవాల్ గ్రీవ్స్ ను కూడా అడిగారని వార్తలు వినిపించాయి. కానీ దానికి చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పుకోలేదని మనకు తెలుసు. కానీ దానికి బదులుగా చెన్నై సూపర్ కింగ్స్ జడేజాతో పాటు శామ్ కరణ్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ న్యూస్ కు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ అయిన క్లాసన్ ను ఆక్షన్లోనికి వదలబోతున్నారని మనకు వార్తలు వినిపించాయి. కానీ దానికి సమాధానంగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ క్లాసన్ తో పాటు ఇషాన్ కిషన్ కూడా ఆక్షన్లోనికి వదలబోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు మంచి శుభవార్తని చెప్పవచ్చు. అలాగే డీసీ మరియు కేకేఆర్ మధ్య ట్రేడ్ జరగబోతుందని మనకు వార్తలు వినిపించాయి. కేకేఆర్ టీం డీసీ నుండి కేఎల్ రాహుల్ను అడిగారని మనకు వార్తలు వినిపించాయి. కానీ డీసీ టీం దానికి బదులుగా కేకేఆర్ టీం నుండి రింకు సింగ్, రమన్దీప్ సింగ్ మరియు హర్షిత్ రాణాను అడిగారని మనకు తెలిసింది. కానీ కేకేఆర్ టీం దానికి ఒప్పుకోలేదు. డీసీ నుండి కేఎల్ రాహుల్ ట్రేడ్ను నిరాకరించారని తెలిసింది. సో ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్పోర్ట్స్ క్రీడా తెలుగు ఛానల్. మనకి ఐపీఎల్ ఆప్షన్లో భాగంగా ప్రతి ఒక్క అప్డేట్ను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్పోర్ట్స్ క్రీడా తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.